హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డిజైనర్ విద్య. ఈరోజు వీడియోలో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న రెడీమేడ్ బ్లౌజెస్ కానీ బొటిక్లో తీసుకున్న రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, వాటికి ఒకటే స్టిచ్ వస్తుంది. మామూలుగా ఎలా బ్లౌజ్ని ఆల్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా స్టిచెస్ వేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రెడీమేడ్ బ్లౌజెస్ని ఆల్ట్రేషన్ చేసుకోవడం చాలా ఈజీ. ఏం లేదు, మామూలుగా లూజ్ ఉంటే ఎంత లూజ్ ఉంది అని మెజర్ చేసుకొని ఆ మెజర్ చేసుకున్న దాని ప్రకారం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఆవిడకి ఒక 1/2 ఇంచ్ మాత్రమే లూజ్గా ఉంది. సో నేను 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా 1/2 ఇంచ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్కి మనకి మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఎలా అయితే 3-4 సైడ్కి స్టిచెస్ వేస్తారో అలా వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా లావ్ అయితే అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ట్రా స్టిచెస్ ఉంటే వాటిని విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కొంచెం లావ్ అయితే ఒక స్టిచ్ కానీ ఇంకా కొంచెం లావ్ అయితే 2 స్టిచెస్ కానీ విప్పుకుంటే సరిపోతుంది. సో అందుకని ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు టైలర్స్ 4 స్టిచెస్ ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు అలానే ఇంకో సైడ్ కూడా మెజర్ చేసుకొని స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ మీకు టేప్ మెజర్తో చూపిస్తున్నాను. 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దానిపైనే స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దానిపైన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత పక్కన కొంచెం కొంచెం గ్యాప్ వదులుకొని అక్కడ బ్లౌజు ఎంత క్లాత్ ఉన్న దాన్ని బట్టి గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చే ఒక 3 స్టిచెస్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచెస్ వేసిన తర్వాత థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. అంతే. ఇక్కడ చూడండి, నేను 3 స్టిచెస్ వేసుకున్నాను, దానికి వచ్చింది ఒక స్టిచ్, మొత్తం 4 స్టిచెస్. అంతే, చాలా సింపుల్. ఇలానే మీరు కూడా రెడీమేడ్ బ్లౌజెస్ని ఈజీగా సెట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.